హలో హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దిస్ ఇస్ మై డానియల్ పాల్. సో ఈరోజు అయితే ఈ తెల్లకొండ గ్రామానికి అయితే సువార్త నిమిత్తం అయితే యూఫ్రిటిస్ అనే ప్రాంతం నుంచి అయితే సహోదరులు అలాగే బాబురావు పాస్టర్ గారి ద్వారా అయితే రావడం అయితే జరిగింది. సో ఈ ప్రాంతంలో అయితే జనాలు అయితే ఈ రీతికి తరలి వచ్చారు. చాలా మంది సువార్త అంటే ఏంటో తెలియదు, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదు. కాబట్టి సువార్త నిమిత్తము అనేకమైనటువంటి సామాన్లు, సదుపాయాలు, కొన్ని రైస్ ప్యాకెట్స్, అలాగే కావాల్సిన సదుపాయాలు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, సరదాగా చక్కగా చాలా సంవత్సరాల క్రితం నేను నాకు ఒక వ్యాధి ఉండేది. ఏంటంటే టీబీ అనే వ్యాధి నాకు ఉండేది. ఏ వ్యాధి అది? ఎప్పుడు దగ్గు వచ్చేది నాకు. అలాగే దగ్గుతూనే ఉండేవాళ్ళు. వాక్యం అయితే చెప్పి ఉన్నారు ఆ సహోదరులు అయితే. మనమందరం మీ అందరికి ఓ పాట నేర్పిస్తానే. మీ అందరూ ఒక చిన్న పాట, మీ అందరికి ఒక పాట నేర్పించడానికి మన మధ్యలో బెంజమిన్ అయ్యగారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట నేర్పిస్తారు. అయ్యగారు వాక్యం చెప్పి మీకు చక్కని బహుమానాలు ఇస్తారు. అన్నయ్య పేరు ఏం పేరో తెలుసా? మీరు గంజి తాగుతారా? మీరు తాగేది గంజి, ఈయన పేరు బెంజి. మీరు తాగేది గంజే, కానీ ఈయన పేరేం పేరు? బెంజమిన్. ఈ అయ్యగారి పేరేం పేరు? బెంజమిన్. అందుకని మీరు గంజి తాగినప్పుడల్లా మీకు ఎవరు గుర్తు రావాలా? బెంజి గుర్తు రావాలా? రైట్. ఒక పాట. అయ్యగారు ఇలాంటి చిన్నపిల్లల దగ్గర దేవుని పని చేస్తారు, సండే స్కూల్ కి సంబంధించి. రైట్. వినండి, ఆ పాట నేర్చుకోండి అందరూ. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా. ఓకే, ఈ హల్లెలూయా అనే మాటని మన పాటగా పాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో మన యేసుకే హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రము అని అంటారు. ఆగండి, ఇదొక్కటి డ్యాన్స్ అయితే బాగుంది. మనందరం ఒకసారి లేచిన పడతాం. ఈ పిల్లలు నిలబడండి. స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థపరిచాడు నన్ను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ యేసు ప్రభు నన్ను ఏం చేశాడంటే నన్ను బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు. కనుక నేనేమంటానంటే నన్ను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తారు తెలుసా? స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఓకే, రైట్. ఇప్పుడు మా స్నేహితులు ఉన్నారు. మా స్నేహితులు యూపీ అంటే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. మా స్నేహితులు ప్రియేష్ గారు, ఏం పేరు? ప్రియేష్ గారు వచ్చి కొన్ని విషయాలు యేసు ప్రభు గురించి చెప్తారు. With my Pastor Priyesh to share some words. Wow. Jesus loves you so much. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. It's my honor to be here with you beautiful people. ఇక్కడ మీ అందరితో నిలబడడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. You are turn to your neighbor. Please come here. Okay. Yes. Do you know how much Jesus loves you? యేసు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీకు తెలుసా? మహాపూర్వంగా ఎచ్చే ప్రేమించిన పేరు పుణ్యం జరిగి how much Jesus loves you? ఎంత యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు? మహాపూర్వంగా ఎచ్చే ప్రేమించిన everybody do like this. అందరూ ఇలా చూపించండి ఒకసారి. అందరూ ఇలా చూపించండి. Oh, it's not this much. అది ఇంత కాదు. It's not this much. అది ఇంత కాదు. It's this one. అది ఎంతగా ప్రేమిస్తున్నాడు. అందరూ చెప్పాలి. Kids, how much Jesus loves you? And we start calling out for the boat. My boat. సముద్రం దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు. గట్టిగా పిలుస్తున్నాడు. ఓడా పడవ. సముద్రం ధర హత్య హార్టీనెస్ కే ఓ పడవ ఓ బోట్ ఓ దినంగా ఇందుకే. I long for you. Where
Where are you? I'm here to look for you. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, ఎంత దూరంలో ఉన్నావు, దయచేసి నా ఎత్తుకు రావా అని పాడవన్నాడు. ఏదైనా హాటీన్స్ కనబడ జిక్కిన తడమామని నింಗೆ ಮೆಸ್ತಿನ ಉಚ್ಚನೆ ತೇರ್ ಖಾನ್ ಜಾಯಿಂದಿ ಇನ್ಸ್ ಕನಬಡ One day goes by. అయ్యా నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. అయా నీ ప్రేమతో నింಗೆ జోహార In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏ మహాపురుషుల ప్రార్థనకి నింಗೆ నమ తండ్రి. ఆమేన్. అవుట్ చేసి ఇది లైన్గా హత్తుదాదు లైన్గా అంటారు. సో చూస్తున్నారు కదా, రైస్ ప్యాక్స్ అందిస్తూ ఉన్నారు మన సహోదరులు. చూస్తున్నారు కదండి, అందరికీ లేని వారికి సహాయము స్వార్థ నిమిత్తం అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఏదో వాళ్ళ ద్వారా ఆశించి అయితే కాదు, దేవుని ప్రేమ కోరి మాత్రమే. దేవుని ప్రేమ ఇప్పటికీ కూడా ఉంటుంది. దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుడు అంటే మనకు కలుగజేసిన వాడని తెలియపరిచే ఒక సందేశం, ఒక స్వార్థ. రక్షించబడిన వాళ్ళ కొరకు, రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రేమ ఎరుగుతారు. అలాగే దేవుని రాజ్యం చిన్నపిల్లల వంటిది అని తెలియజేసే చిన్న సూచిక, చాలా సంతోషకరమైనటువంటి శుభవార్త. చిన్నపిల్లలని బాటలు అందిస్తున్నటువంటి సహోదరులకైతే తెలుగు రాదు, ఓన్లీ ఇంగ్లీషే అనమాట. చక్కగా స్కూల్కి వెళ్ళడానికి, బాటిల్స్ వెళ్ళడానికి, స్వీట్స్, స్వీట్ బన్స్ అందిస్తున్నారు అనమాట. చాలా అయితే చాలా ఆనందపడుతున్నారు పిల్లలైతే. సో దేవుని ప్రేమ ఇట్టి రీతికి కూడా ఉంటుంది. సో దేవుని ప్రేమ చాలా మంచిది. యేసుక్రీస్తు మన కొరకు భూమి మీద వచ్చి మరణించి తిరిగి లేచాడు, సమాధి నుండి తిరిగి లేచాడు. పాపులను అందరూ కూర్చోవాలి. అమ్మా వెళ్ళిపోవద్దు. డానీ చెప్పు. తెలియచేయడానికి ఇటు రీతిగా స్వార్థ నిమిత్తం అయితే రావడం అయితే జరిగింది. ఈ గ్రామానికి చాలా మంది అయితే వచ్చారు, చాలా మంది రాలేకపోయారు, చాలా మంది అయితే పనుల నిమిత్తం బయటకు వెళ్ళిపోయినారని తెలిసింది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట. ఎందుకంటే స్వార్థ నిమిత్తము దేవుని ప్రేమ ఎట్టి రీతిగా ఉంటుందని నేనైతే వీడియో చేస్తున్నా. నేను కూడా ఏదో ఆశించి వీడియో తీయట్లేదు, కానీ ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో కూడా స్వార్థ వెళ్ళాలి, స్వార్థ చేయాలి, స్వార్థ నిమిత్తమై మనం కష్టపడాలి, క్రీస్తు ప్రేమను మనం చాటాలి. అర్థమవుతుంది కదా, మరణిస్తున్నారు, అనేక మంది నరకములు వెళ్ళిపోతున్నారు. దేవుడు వాళ్ళ కొరకు. సో మా కోసం ప్రేయర్ చేయండి. సో అందరికి థ్యాంక్ యూ ఆల్. ప్రేయర్ చేసి అయితే బయలుదేరడం అయితే జరిగింది. అందరికి ప్రైజ్ ది లార్డ్.